డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మనము ఫండమెంటల్గా ఏవైతే చెక్ చేద్దామని అనుకున్నామో, ఒక షేర్ వాల్యూ ఉందా లేదా అని చూడటానికి ఏమేమి చూడాలి, ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది పెన్ను నోట్ బుక్ దగ్గర పెట్టుకోండి. screener.in వెబ్సైట్ ఉంటుంది. స్క్రీనర్ SCREENER screener.in ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఒకసారి లాగిన్ అయిపోయి సెట్ చేసుకుంటే సిస్టమ్ ఓపెన్ కాగానే ఆటోమేటిక్ లాగిన్లో ఉంటారు మీరు. అయిన తర్వాత ఏమేమి చూద్దాం, ఎలా ఉంటుంది, ఏముంటుందో అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఇవి చెక్ చేసుకోండి. ఇవి కొన్ని చెప్తాను, ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒక ఈజీగా 100+ ఉంటాయి. 100+ కంటే కూడా కొన్నన్నా కనీసం కొంతలో కొంతన్నా ఆ వాల్యూ ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఫండమెంటల్గా ఏంటిది అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ చిన్నవి చూడొద్దు. ఈ పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా బిలో 100, 200, 150 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే సింపుల్గా ఏం లేదు. మార్కెట్లో దాని యొక్క వాల్యూ, కంపెనీ యొక్క వాల్యూ 100 కోట్లు 50 కోట్లు ఉండదు. షేర్ రేట్లు మాత్రం చాలా ఉంటుంది. వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. బాగా పెరగటం, రోజు అప్పర్ సర్క్యూట్లు అన్నీ ఉంటాయి, లోయర్ సర్క్యూట్లు. ఇప్పుడు మార్కెట్ బాగా పెరుగుతుంది కాబట్టి రోజు ఆల్ టైమ్ హైకి వెళ్తుంది కాబట్టి అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతుంటుంది రోజు షేరు. మనం అది గమనించాలి. అందుకని మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ ఉంది అంటే అంత మంచిది. అంటే లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, దాని యొక్క వర్త్ అన్నమాట. అది ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడాలి. సెకండ్ వన్ కరెంట్ ప్రైస్. ఈరోజు ప్రైస్ ఎంత ఉందో చూడాలి. దీంతోపాటు ఇయర్లీ హై ఎంత ఉంది, లో ఎంత ఉందో చూడాలి. అంటే ఒక షేరు మనం కొనేటప్పుడు ఇయర్లీ హై, ఇయర్లీ లో. ఇప్పుడు మీరు పెన్నీ స్టాక్స్ గమనించినట్టయితే పైసల నుంచి రూపాయలకు ఉంటుంది. అంటే ఏంది, ఇయర్లీలోనే అంత డిఫరెన్స్ వచ్చింది. 2000, 3000, 5000, 10,000 శాతాలు ఒక సంవత్సరంలోనే. అంత ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది, వాల్యూతో వస్తుందా, మార్కెట్తో పాటు పెరుగుతుందా లేదా అనేది మనం గమనించాలి. అందుకని ఇయర్లీ హైలు, ఇయర్లీ లోలు చూడాలి. మనం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఏమని తెలుస్తుంది, ఇయర్లీ హై ఎంత ఉంది, ఇయర్లీ లో ఎంత ఉంది. మనం ఇప్పుడు కొనేటటువంటి షేరు హైకి దగ్గరలో ఉన్నవా, లోకి దగ్గరలో ఉన్నవా. హైకి దగ్గరలో ఉన్నవు అంటే ఆ ఇయర్లీలో. దీంతోపాటు ఆల్ టైమ్ హై కూడా హై చూడొచ్చు మనం. అక్కడనే ఉంటుంది ఆల్ టైమ్ హై, 5 years హై, 3 years హై, 10 years హై. ఇట్లా అంటే ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. 20 years, 24 years, 2000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర సాఫ్ట్వేర్లు అన్నీ కూడా 2000 నుంచి చూపిస్తాయి. Y2K తర్వాత ముందు లేవు, Y2K తర్వాతయే ఉన్నాయి. Y2K తర్వాత అంటే 2000 నుంచి 25 years డేటా ఉంటుంది. 24 years, 25 years నుంచి ఎక్కడి నుంచి అది చేంజ్ అయింది, ఎక్కడి నుంచి పెరగటం మొదలుపెట్టింది, ఎప్పుడు పెరిగింది, ఎంత పెరిగింది అనేది మనం చూడాలి. అది హై లోలు చూడాలి. తర్వాత PE రేషియో చూడాలి. PE రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అది ఎంత సంపాదిస్తుంది, దాని ధర ఎంత ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో, PE రేషియో చూడాలి. దీంతోపాటు సెక్టార్ PE, ఆ ఇండస్ట్రీ ఎంత PE రేషియో ఉంది, మన PE రేషియో ఎంత ఉంది, అది ఎంత సంపాదిస్తుంది, ఎంత PE రేషియో ఉంది, అంటే ఎన్ని రెట్లుంది ధర, కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై EPS, PE రేషియో. సెక్టార్ PE, ఆ ఇండస్ట్రీ కానీ ఆ సెక్టార్ కానీ ఉన్నటువంటి PE రేషియో ఎంత ఉంది అనేది సెక్టార్ PE. దీంతోపాటు డివిడెండ్ ఎంత ఇస్తుంది, డివిడెండ్ ఈల్డ్ 10% ఇస్తుందా, 8, 4, 3, 1. అంటే మీరు పెన్నీ స్టాక్స్ గమనిస్తే డివిడెండ్ ఈల్డ్ ఉండదు. అంటే డివిడెండ్ ఇవ్వట్లేదు అంటే ఇదంతా ఆర్టిఫిషియల్, కృత్రిమంగా మ్యానిపులేషన్ అనేది అర్థమవుతుంది. డివిడెండ్ ఈల్డ్ ఎక్కువ ఉంది, కంపెనీ బాగుంది అని అర్థం. తర్వాత ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అది ఎంత ఉంది, అబౌట్ 20 ఉండాలి. ROCE గ్రేటర్ దాన్ 20, బిలో 20, 30, 40, 50, 100, 150, 200 కూడా చూపిస్తాయి. అప్పటి వరకు ఉండవు, మైనస్లో ఉంటుంది. ఒక్కసారి 100, 150, 200, 300 చూపించి మళ్ళీ అక్కడ మనకు అంటగడతాయి. అవి కూడా గమనించాలి. మళ్ళీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ROCE, ROE, రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే కంపెనీ యొక్క మూలధనం మీద కంపెనీ ఎంత సంపాదించింది, రిటర్న్ ఆన్ ఈక్విటీ, పెట్టుబడి మీద మూలధనం మీద. రిటర్న్ ఆన్
ROI ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి మీద ఎంత సంపాదిస్తుంది, ROI, ROCE అవన్నీ అబౌవ్ 20 ఉండాలి, గ్రేటర్ దాన్ 20% అబౌవ్ ఉన్నాయి మనం చూడాలి. ఒకసారి అంతకుముందు ఎంత ఉందో చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి 150 200 ROEలు చూపించి ROCE చూపించి అసలు అది మైనస్లో ఉంది అంతకుముందు. అంటే ఇప్పుడు ఏంది మనకు అంటగట్టే ప్రయత్నం అన్నమాట. అవి గమనించాలి. మళ్ళీ దీంతోపాటు ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూడాలి. అది రూపాయా, 2 రూపాయలా, 5 రూపాయలా, 10 రూపాయల ఫేస్ వాల్యూ కూడా గమనించాలి. ఇవి మనం చూడాలి. తర్వాత ప్రైస్ టు బుక్ వాల్యూ, మార్కెట్లో షేర్ ఎంత ధర ఉంది, బుక్ వాల్యూ ఎంత ఉంది, బుక్ వాల్యూ మీద ఎన్ని రెట్లు ఉంది, 5 టైమ్స్ ఉందా, 10 టైమ్స్ ఉందా, 20 టైమ్స్ ఉందా, అసలు బుక్ వాల్యూ కంటే ప్రైస్ ఎన్ని రెట్లు ఉందో అది బాగా గమనించాలి. ఎందుకోసం అంటుందంటే కొన్ని 100 రెట్లు ఉంటాయి ఈ పెన్నీ స్టాక్స్ అని, ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, బుక్ వాల్యూ పైసల్లో ఉంటాయి, షేర్ రేట్లు వచ్చి రూపాయల్లో ఉంటాయి. అంటే అన్ని రెట్లు ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం గమనించాలి. ఏది ప్రైస్ టు బుక్ వాల్యూ. తర్వాత డెట్ టు ఈక్విటీ, అప్ ఎంత ఉంది కంపెనీ, అప్పు. మూలధనం ఎంత ఉంది, అప్ ఎంత ఉంది. మూలధనం కంటే అప్పు ఎక్కువ ఉండకూడదు. మూలధనం అంత ఉన్న అప్పు ఈక్వల్గా ఉంటే ఏమీ లేదు. మూలధనం కంటే తక్కువ ఉండాలి. మన అంటే రిజర్వ్లు మూలధనం 2 ఉంటుంది, క్యాపిటల్ రిజర్వ్లు, అప్పు డెట్. ఈ డెట్ ఎంత ఉండాలి, ఈ నెట్వర్త్ అంటాం. మూలధనము, క్యాపిటల్, రిజర్వ్లు 2 కూడితే వచ్చేది నెట్వర్త్. ఈ నెట్వర్త్ కంటే కూడా అప్పు అంటే సుమారుగా రిజర్వులు మూలధనం 2 కలిపితే 100 కోట్లు ఉంది అనుకోండి. ఉదాహరణకి 10 కోట్ల అప్పు ఉంది, ఓన్లీ 10%, అంటే మిగిలిన 90% మన కాడు నెట్. అట్లా మనం చూడాలి. నెట్వర్త్ ఏదైతే రిజర్వ్ మూలధనం కంటే అప్పు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అసలు అప్పే లేదు ఇంకా మంచిది. ఉంది అప్పు 5%, 10%, 20% నెగ్లిజిబుల్, అంతే తప్ప అప్పు నెట్వర్త్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఉదాహరణకి నెట్వర్త్ అంటే మూలధనం రిజర్వ్లు కలిపితే 100 కోట్లు ఉంటే అప్పు 100 కోట్ల పైన ఉందనుకోండి, ఇంకా మనం వేస్ట్. ఆ కంపెనీ కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడు ఎంత సంపాదించినా అప్పులు తీర్చుకోవడానికి లేకపోతే ఏదైనా జరిగితే మనకేమి ఇవ్వరు అనమాట. ఇది జనరల్గా డెట్ టు ఈక్విటీ అనమాట, అప్పు. తర్వాత 3 నెలల్లో ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, 6 నెలల్లో ఎంత వచ్చింది, 1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అది కూడా చూడాలి. మీకు ఇవన్నీ కూడా screener.inలో క్లియర్గా ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకో మీరు నాకు కాల్ చేసినా, వాట్సాప్ మెసేజ్ పెట్టినా కంటెంట్ రూపంలో మనం పర్సనల్ డిస్కస్ చేయొచ్చు. దాని గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత నెట్ ప్రాఫిట్ మెయిన్. ఇది నెట్ ప్రాఫిటే. సేల్స్ పెరిగిందా లేదా, సేల్స్ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది. ప్రాఫిట్ ఎంత పెరిగింది అంటే సేల్స్ పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ క్వార్టర్లీ ఎంత పెరిగింది, హాఫ్ ఇయర్ ఎంత పెరిగింది, 9 months ఎంత పెరిగింది, ఇయర్లీ ఎంత పెరిగింది. ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, షేర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనేది అర్థం. ఇక దీంతో పాటు బుక్ వాల్యూ చూడాలి, తర్వాత కంపెనీ యొక్క మూలధనం చూడాలి, తర్వాత ప్రాఫిట్ గ్రోత్ చూడాలి. దీంతో పాటు ప్రమోటర్ హోల్డింగ్ కూడా మెయిన్ అనమాట. ప్రమోటర్ ఎవరు, కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు, ఫౌండరు. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అంటే ఈ కంపెనీని బిగిన్ చేసిన వాడు, బిగినర్. వీళ్ళు ఎంత వాటా ఉంది ఆయనది, ఆయన ఏమన్నా ప్లెడ్జ్లో ఉండా, తనఖాలో ఉండా లేదా, ఇది చూడాలి. ఆయన వాటా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అది గవర్నమెంట్దా, ప్రైవేట్దా, పబ్లిక్ సెక్టార్ యూనిటా, మల్టీనేషనల్ కంపెనీయా, ప్రమోటర్ ఎవరు, ఆయన వాటా ఎంత, ఆయన ప్లెడ్జ్ ఎంత, అది చూడాలి. దీంతోపాటు FIIలు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారా లేరా, ఎంత ఉన్నారు. దీంతోపాటు DIIలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెట్టుబడి పెడుతున్నారు. దీంతోపాటు పబ్లిక్, మనము ఎంతమంది ఉన్నాం, ఏమున్నాం, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ జనరల్గా క్వార్టర్ ప్రాఫిట్స్ ఇవన్నీ మనము చెక్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనం ఏంటిది అంటే ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఇంకా చాలా ఉంటాయి. ఇంకా డెప్త్కి పోతున్న కొద్దీ ఇంకో ఆడియోలో నేను మీకు దీని గురించి ఇంకా మీకు డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, గ్రూప్లో యాడ్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంటెంట్ రూపంలో పెట్టండి. ఇంకా అంటే పర్సనల్ కలిస్తే మనం డిస్కస్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్కి సంబంధించినంత వరకు. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.